యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బూత్ స్థాయిలో పరిశీలించి పట్టభద్రుల ఓటర్లకు ఓటర్ స్లిప్లను మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బూత్ స్థాయిలో పరిశీలించి పట్టభద్రుల ఓటర్లకు ఓటర్ స్లిప్లను మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బసపరి శంకరయ్య, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్ చూకంటి శ్రీకాంత్, బేతి రాములు, నాయకులు మోరిగాడి వెంకటేష్, కొప్పుల హరినాథ్, ఆడెపు బాలస్వామి, పాసికట్టి శ్రీనివాస్, ఎండి సాయజ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ వాడాలి మంచిగా అటు వస్తున్నా వేసి వచ్చినప్పుడు మాట్లాడితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా మరియు వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎన్నిక ఈరోజు జరుగుతూ ఉంది. ఆలేరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ రాకేష్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బరిలో ఉన్న ప్రధాన అభ్యర్థులు మరి అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ విధంగా చూసినా నలుమూలల నుంచి 3 జిల్లాల్లో ఉన్న 34 నియోజకవర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు రాకేష్ రెడ్డి గారికి బలం ఎక్కువగా కనిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. సో చాలా సంతోషంగా ఉంది. రేపటి నాడు శాసన మండలిలో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలని ఎండగడుతూ సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఎప్పటికప్పుడు ప్రజల తరఫున మాట్లాడే ఒక ప్రజా గొంతుక మరి శాసన మండలిలో ఉండబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి కంగ్రాచులేషన్స్ ముందుగానే తెలియజేస్తున్నాం రాకేష్ రెడ్డి గారికి. వాళ్ళు గెలవబోతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మరి గత 10-15 రోజుల నుంచి కూడా కష్టపడుతున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్.